నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గాంధీ భవన్లో జూపల్లి కృష్ణారావు గారి అధ్యక్షతన ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఈ కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటిది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది కేవలం పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా విమర్శించడం జరుగుతుంది. మన ముందు చల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఎంపీగా కూడా బరిలో దిగబోతున్నారు. ఆయన అడుగుదాం. అనేక రకాలైనటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆయన దృష్టికి వచ్చినాయి కాబట్టి ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వంశీచంద్ర రెడ్డి గారు, చూస్తే ఈ రాజకీయాలన్నీ కూడా కేవలం ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ఇష్యూని ఇప్పుడు బయటకు తీసుకురావడం. గతంలో దీని మీద చాలా ఇష్యూస్ వచ్చాయి, ఎటువంటి పరిష్కారం జరగలేదు. ఎందుకు ఇప్పుడు కొత్తగా ఇష్యూని బయటకు తీసుకురావడం జరిగింది? కారణం ఏంటి? దీని మీద మీరేంటి రియాక్షన్? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు తెలంగాణకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మేము ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక పాలన, అవినీతి కుటుంబ పాలన చూసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుంది. ఈర్ష్యతో కేవలం ఈ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి ప్రభుత్వం పైన నిందలు వేయాలని ఒక ఉద్దేశము, రెండవది ఇంతవరకు ఏ అంశం పైన కూడా కేసీఆర్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏదో ఒక కారణం చేత వచ్చి ప్రజలను మళ్ళీ మభ్యపెట్టాలి, మళ్ళీ మోసం చేయాలి, లేకపోతే రానున్న లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు ఒక్క స్థానం కూడా వచ్చేటట్టుగా లేని పరిస్థితిని గమనించి ఇవాళ మళ్ళీ అసంబద్ధమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఏమాత్రం కూడా బలం లేనటువంటి నిందలు కాంగ్రెస్ పార్టీ మీద వేయడం జరుగుతుంది. మొన్ననే ప్రజలు కేసీఆర్కి వాళ్ళ పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. ఇదే వ్యవహారం కనుక కొనసాగిస్తే రాను రాను వాళ్ళని, వాళ్ళ నాయకుల్ని ఊర్లలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరగనియరు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే సార్, ఏదైతే ఈ రివర్ అంశం మీద, ఏదైతే ఈ కృష్ణా జలాల అంశం మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు ఏ స్టాండు చెప్పలేకపోయింది. ఎందుకంటే అంతకుముందు కూడా దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అసలు? మేము చాలా స్పష్టంగా ఉన్నాము. కేసీఆర్ కృష్ణా రివర్ బేసిన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులని కేఆర్ఎంబికి అప్పజెప్పడానికే నిర్ణయం తీసుకున్నాడు. సంతకాలు పెట్టినరు, కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పినరు. దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వాళ్ళు విడుదల అలకేట్ చేయడం జరిగింది. దాంట్లో స్పష్టము, దాంట్లో వేరే సంకోచం ఏం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రాజెక్టులని కేఆర్ఎంబికి అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నా మేము ఇలా మా ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, మేము దాన్ని ఒప్పుకోము, మేము దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యము. తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి నీళ్ల వాటా కృష్ణా బేసిన్కి సంబంధించి రాలేదు. కేసీఆర్ అసమర్థత వల్ల కేవలం 299 టీఎంసీలే మనకు అలకేట్ అయింది. మనకు క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం అలకేట్ కావాల్సింది 570 టీఎంసీలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి కృష్ణా నదీ జలాలలో 570 టీఎంసీలు మనకు కేటాయించేంత వరకు మన ప్రాజెక్టులని కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రసక్తే లేదు, ఆలోచన చేసే ప్రసక్తి కూడా లేదు. మన వాటా అయినటువంటి 570 టీఎంసీలు మనకు వచ్చినాక అప్పుడు ఆలోచన చేద్దాం, ఇద్దామనంటలేను, అప్పుడు ఆలోచన చేద్దాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క స్టాండ్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్. 100% ఏ పోరాటానికైనా సిద్ధము, ఎంతటి త్యాగానికైనా సిద్ధం కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మీరు కూడా తిరుగుతున్నారు, ఎలా ఉంది సార్ రెస్పాన్స్? తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 15 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 480 కిలోమీటర్లు, 148 రోజులు పాదయాత్ర చేసి ఇప్పుడు మళ్ళీ 6000 కిలోమీటర్ల మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ రోడ్లపైన ఉంటున్నటువంటి ప్రజానాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. భారతదేశ రూపురేఖలు మారబోవడం ఖాయం. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన సృష్టిని అనుకుంచుకోవాలి. ఎందుకంటే సరే 6 గ్యారెంటీ నమ్మారు ప్రజలు, ఈరోజు మీకు 64 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు, బ్రహ్మాండంగా మీరు అధికారంలో ఉన్నారు, సరే మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.
కానీ రైతు బంధు విషయంలో కాస్త వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇంతవరకు రైతు బంధు ఎవరికి కూడా అంటే సకాలంలో పడలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరికి చెల్లించలేదని కూడా మాట్లాడుతున్నాం. దీని మీద మీ అభిప్రాయం? లేదు, ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాము. ఇంకా 100 రోజులు కాలేదు. ఈ పార్టీకి 2 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 1.5 కోటి కన్నా ఎక్కువ మంది మహిళలు ఉచితంగా ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసినారు. తర్వాత ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందుతుంది. 2 అమలు చేసినాము. మొన్ననే క్యాబినెట్ ఆమోదం పొందింది. ఇంకా 2టికి మహిళలకు 500, ప్రతి ఇంటికి పేదవాడికి 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నాము. అలానే 200 యూనిట్ల వరకు ఉపయోగించుకునే పేదవారికి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తాం. అంటే 4 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాము. ఇప్పుడు ఇంకా మిగిలేది 2 గ్యారెంటీలు, అవి కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము. రైతు బంధు విషయంలో కూడా 1 ఎకరం ఉన్న వాళ్ళకి అందరికి కూడా రైతు బంధు అందింది. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందింది. 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు అందుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా అర్హులందరికీ కూడా ఈ 100 రోజులలో ఖచ్చితంగా రైతు బంధు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఖచ్చితంగా అందిస్తాము. గతంలో ఇలాగే రాళ్ళకి, రప్పలకి, గుట్టలకి, అనేక రకాలైనటువంటి కంపలకు కూడా డబ్బులు దారాదత్తం చేశారు. వాళ్ళు ఎవరో అమెరికాలో ఉంటారు, ఈ ల్యాండ్లకి అన్నింటికి ఉత్తిగానే ఖాళీగా కూర్చొని డబ్బులు తీసుకుని అన్నారు. ఇప్పుడైనా కటప్ పెట్టదలుచుకుందా? ఒక 5 ఎకరాలకు, 10 ఎకరాలకు ఏ విధంగా చేయబోతున్నారు? దిస్ ఇస్ టూ ఎర్లీ. ఇంకా ప్రభుత్వం ఏర్పాటైందే 2 నెలలు అవ్వలేదు సరిగ్గా. సో ఇవన్నీ కూడా అంశాలు చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఎవరికి కూడా అన్యాయం చేయకుండా నిజమైన అర్హులకి ప్రభుత్వం యొక్క ఫలాలు అందేటట్టుగా చేయడం ఈ ప్రజాప్రభుత్వం యొక్క బాధ్యత. సో నిజమైన అర్హులకి, అవసరం ఉన్న వాళ్ళకి, పేదలకి ప్రభుత్వం యొక్క ఫలాలు అందేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది. సో అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ఏ విధంగా మరి చేయబోతుంది? ఎందుకంటే ఆ భారం మీ మీద పడే అవకాశం ఖచ్చితంగా పడుతుంది. మామూలప్ప కేసీఆర్ వాళ్ళ ధనదాహానికి వాళ్ళు దాసోహమయ్యి వాళ్ళు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం పైన మోపడం జరిగింది. ఇవాళ పిట్టేటువంటి బిడ్డ పైన కూడా 1,60,000 అప్పు ఇవాళ పెట్టిపోయినారంటే ఎంత దుర్మార్గంగా పాలన చేస్తుంటారు. ఇప్పుడు అవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత, ఆ భారం కూడా పాపం రేవంత్ రెడ్డి గారి పైన, బట్టి విక్రమార్క గారి పైన ఉన్నది. ఓకే. సో రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట అన్నందుకు, అదే ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద కౌంటర్గా ఆయన ఒక మాట అన్నందుకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రకరకాల మాటలు ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. సో అదే ముఖ్యంగా చూసుకుంటే బాల్క సుమన్ గారు రకరకాలుగా ఆయన అంటే ముఖ్యమంత్రి పదవి అనేది ఒక చాలా ప్రతిష్టాత్మక గొప్ప పదవి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి పదవిని లో ఉన్నటువంటి వ్యక్తికి చెప్పు చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఆయన వ్యవహారానికి నా ఉద్దేశంలో నేను ఆ స్థాయికి దిగజారి నేను స్పందించలేను. నేను రాజకీయాలను వదిలేస్తాను, కానీ అట్లాంటి అంటే ఆ లెవెల్కి దిగజారి మాట్లాడలేను. అట్లాంటి వాళ్ళకి ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఒకసారి బాల్క సుమన్ గారిని ఆయన కాన్స్టిట్యున్సీ అయిన చెన్నూరుకి ఒకసారి పోయి రమ్మని తెలుస్తుంది. ఒక్కసారి చెన్నూరుకి పోయి రావాలి బాల్క సుమన్. సో మొత్తానికైతే ఏదైతే 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసి ప్రజాపాలన కోసం పరిగెడతాను అంటున్నారు సార్. మరి ఏంటి సార్ ఇప్పుడు మరి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే ఒకవైపు ఏమో బీజేపీ ప్రభుత్వం 304 నుంచి 370 సీట్లు మావే అని చెప్తా ఉంది. మోడీ గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. సో ఎలా చూస్తారు, ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ గారు చెప్పినారు కదా, బండి సంజయ్ గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళందరూ చెప్పినారు కదా, మేమే అధికారంలోకి వస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో అని. ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎన్ని సీట్లలో డిపాజిట్ వచ్చింది వాళ్ళకి? సరే, ఓకే, పార్లమెంట్ కొంచెం డిఫరెంట్, దానికి ఏం అది కాదనను. కానీ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇప్పుడు కూడా అట్నే అంటారు, తెలంగాణ ఏదున్నా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 1 సీటు కూడా వచ్చేది లేదు. ఇప్పుడు ఖచ్చితంగా 12 నుంచి 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. సోనియా గాంధీ గారి మీద రకరకాల కామెంట్లు అంటే వినిపిస్తున్నాయి. ఒకవైపు ఖమ్మంలో పోటీ చేయమని మీ పెద్ద నాయకులందరూ కూడా వెళ్ళామని అడిగినట్టుగా, అదేవిధంగా మెదకులో మీరు ఈసారి పోటీ చేయమని అడిగినట్టుగా ఎలా ఉంది?
సోనియా గాంధీ గారిని కేవలం ఖమ్మం మీదకే నల్గొండ నుంచి చేయమంటున్నారు, మేము మహబూబ్ నగర్ నుంచి చేయమంటాము. వారు ఏ కాన్స్టిట్యున్సీ ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రదాత అయినటువంటి తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకోనికే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా, మెదక్లో చేసినా, జహీరాబాద్లో చేసినా, సికింద్రాబాద్లో చేసినా, హైదరాబాద్లో చేసినా, మల్కాజ్గిరిలో చేసినా, మా మహబూబ్ నగర్లో చేసినా, 17లో ఏ నియోజకవర్గంలో చేసినా దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి తెలంగాణ ప్రజలు సోనియమ్మకి రుణం తీర్చుకుంటారు. ఓకే. సో గాంధీ భవన్ మొత్తం అంతా కూడా జనాలతో సందడిగా ఉంది. కరీంనగర్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఎలా ఫీల్ అవుతుంది? కరీంనగర్ నుంచే కాదు, మీరు మహబూబ్ నగర్ డీసీసీ ఆఫీస్కి రండి, చూస్తారు ఎంతమంది జాయిన్ అవుతున్నారో. మీరు ఎక్కడ ఏ కాంగ్రెస్ ఆఫీస్కి పోయినా ఇదే సందడి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మేమందరం కూడా ఆ సుపరిపాలన ప్రజాపాలనలో భాగస్థులం కావాలని ఆశపడుతున్నామని భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు వచ్చి చేరే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.